హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేపల పులుసు చేశాను. దీని ప్రాసెస్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ మీద దాకా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చెరువు చేపల ముక్కలు వేసుకోవాలి. ఈ చేప కొంచెం నీచు వాసన వస్తుంది కాబట్టి మనకి నీచు వాసన రాకుండా వండుకోవాలంటే ఇందులో మసాలా వేసుకుంటే నీచు వాసన రాదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. గరిటె పెట్టకుండా కలపాలన్నమాట, అంటే చేప ముక్క విరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర పేస్ట్ వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, అదే మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చింతపండు రసం కూడా వేసుకోవాలి. పులుసు కాబట్టి మనం చింతపండు పులుపు చేపలు తగినట్టుగా వేసుకోవాలన్నమాట. ఎక్కువ పులిపోయినా బాగోదు, టేస్ట్ మారిపోతుంది. ఒకసారి అలా కలుపుకొని ఒక అరగంట లో ఫ్లేమ్లో ఉడికించుకొని రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక అరగంట ఉడికించుకొని తింటే సూపర్ ఉంటుంది. సబ్స్క్రైబ్.